శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడను. గృహం, స్థలం, వాస్తు చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9010707470. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం మకర రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నామండి. అయితే ఈ రాశి వారికి ఈ నెల 10, 11, 12 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో అద్భుతం చూస్తారు. ఇకపై మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే మీరు నక్కతోక తొక్కినట్లే అని చెప్పొచ్చు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది, ఎందుకింత అదృష్టం పట్టబోతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు ఏ పరిహారాలు చేయటం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశివారి మనస్తత్వం చూసుకున్నట్లయితే ఈ రాశివారిది చాలా మంచి మనసనే చెప్పాలి. ఎందుకంటే ఎదుటివారు కష్టాల్లో ఉంటే వీరికి చేతనైనంత సహాయం వెంటనే చేస్తారు. ఇకపై ఈ రాశివారికి గ్రహాలు అనుకూలించటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అన్నీ కూడా చక్కగా కలిసొచ్చే యోగమైతే కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు బంగారం కొనే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే మీకున్న ఆస్తిని లేదా ధనాన్ని రెట్టింపు చేయటానికి అనేక రకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అంతేకాదు, ఇంతకు ముందు ఎవరైతే మిమ్మల్ని ఎందుకో పనికిరావు అని నిందవేసి అవమానించారో వారి నోటితోనే వారు మిమ్మల్ని శభాషని మెచ్చుకునే విధంగా మీ ఆలోచన ప్రవర్తన ఉంటుంది. ఈ రాశివారు ఎక్కడైనా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అంటే అది కేవలం వీరి కోపం వల్లనే. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్న సామెత మీరు వినే ఉంటారు. అయితే ఈ సామెతను మీరు ఈ సమయంలో బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని గమనిస్తే కనుక ఈ సమయంలో మీకు మీ మాట తీరు వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బంధువుల్లో గొడవలు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి కొంచెం కాస్తంత కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మిగతాదంతా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇక అంతేకాకుండా దైవబలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వచ్చిన సమస్యలన్నీ కూడా ఎలా వస్తాయో అలాగే వెళ్లిపోతాయి. దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక కంగారు పడే విషయం ఏదైనా ఉంది అంటే కనుక ఈ నెల నుంచి కొంచెం మీ లైఫ్ పార్ట్నర్కి, అంటే మగవారికి, ముఖ్యంగా మగవారికి సంబంధించి వాళ్ళ భార్యలకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించుకుంటూ ఉంటే అవి ఎలా వచ్చాయో అంతే త్వరగా తగ్గిపోతాయి. ఈ నెలలో అదొక్కటి తప్పితే వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ చాలా అద్భుతంగా ఉంది. బంధుమిత్రుల పరంగా కూడా మంచిగా, అంటే ఒక మంచి కలయిక ఉంటుందన్నమాట. అందరూ కలిసినప్పుడు నవ్వుతూ మాట్లాడుకోవటం, సరదాగా మాట్లాడుకోవటం, ఇటువంటివన్నీ కూడా మంచిగా జరుగుతాయి. శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశివారు ఏదైనా కానీ మనసులో ఉంచుకోరు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తుంటారు. అంటే ముక్కుసూటి మనుషులను చెప్తూ ఉంటాం కదా, అలా ఏదైనా కానీ మనసులో ఒకటి ఉంచుకొని పైకొకటి మాట్లాడే మనస్తత్వం వీరికి ఉండదు. ఏదైనా ఉన్నది ఉన్నట్టు ఏదైనా అవ్వనివ్వండి, అది మొహాన్ని చెప్పేస్తూ ఉంటారు. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అది చూసుకోండి. ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడాలో అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే మీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఇరుగు పొరుగు వారు కానీ వీరికి పొగరెక్కువ అని అనుకుంటారు. అయితే సమయానికి అలా అనిపించవచ్చు, కానీ వీరికి ఏ మాత్రం పొగరనేది ఉండదు. ఎందుకంటే వీరిది చాలా సున్నితమైన మనసు. మనసులో కూడా ఏది ఉంచుకోరు. అలా ఎవరికి తెలుస్తుంది అంటే మీరు పక్కనే ఉండి చూస్తారు. అప్పుడు మీరు పక్కనుండే వారికి వీరి గురించి పూర్తిగా అర్థమవుతుంది. గ్రహాలు అనుకూలించటం వల్ల వృత్తిపరంగా వీరికి లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా చాలా ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఏదైనా కానీ కలిసొచ్చే కాలంలోనే పట్టుకోవాలి. ఏదైనా కానీ కలిసొచ్చే కాలంలోనే సంపాదించుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు సరైన టైం అనేది మీకు స్టార్ట్ అయిందండి. ఈ రాశి వారికి ఏదైనా సంపాదించుకోవాలి అన్నా, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అన్నా, ఉన్న వ్యాపారాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి అన్నా, కొత్త ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్ ద్వారా అటెండ్ అవ్వాలి అనుకున్నా కానీ
ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు చాలా అదృష్టదాయకంగా పనిచేస్తుందన్నమాట ఇప్పుడు ఈ కాలం అనేది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే తప్పకుండా చేసుకోండి. కాకపోతే కొంచెం ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఖర్చు చేసే ముందు ఈ ఖర్చులు మేమెందుకు చేస్తున్నాం, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఇది నేను ఖర్చు చేయొచ్చా అని ఆలోచించుకోండి. ఇలా ఆలోచించుకొని ఖర్చు చేస్తే కనుక మీరు కొద్దిగా ఖర్చుల్ని తగ్గించగలుగుతారు. 1కి 10 సార్లు ఆలోచించుకోండి. 1కి 10 సార్లు ఆలోచించుకొని పెట్టకూడని దగ్గర ఖర్చు పెట్టకుండా ఉంటేనే బాగుంటుందన్నమాట. అది చాలా తెలివిగా ఆలోచించుకొని చేసుకోవాలి. ఇక ఈ రాశి వారి యొక్క విషయానికి వస్తే వీరు చాలా తెలివైన వారండి. వారికంటూ ఏదైనా ఒక పని అప్పజెప్తే ఆ పనిని సక్రమంగా చేస్తారన్నమాట. పర్ఫెక్ట్ గా చేస్తారు. అంతేకాదు దానికి ఏ వంకలు పెట్టరు. దాన్ని ఏ టైంలో ముగించాలో ఆ టైంకి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసి వర్క్ ని అప్పగించేస్తారు. దీనివల్ల ఉద్యోగాలు చేసే దగ్గర, బాసుల దగ్గర ప్రశంసలు పొగడ్తలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక స్నేహం పరంగా అయితే చాలా మంచిగా ఉంటారు. స్నేహితులకు కష్టాల్లో ఉన్నారు అంటే వారి కోసం ఏదైనా చేస్తారు. ప్రాణమైనా ఇవ్వటానికి తెగబడతారన్నమాట. అంత గొప్ప నమ్మకం కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎవరికైనా స్నేహంలో కనుక ఉంటే వారిని అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే వారంత మంచి స్నేహితులు మళ్లీ జన్మలో దొరకపోవచ్చు. అంత మంచి నమ్మకం తగిన వాళ్ళు ఏదైనా కానీ కొన్ని పర్సనల్ విషయాలకు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అలా పర్సనల్ విషయాలు నువ్వెవరికి చెప్పొద్దు అని ఈ రాశి వారికి చెప్తే కనుక ప్రాణం పోయినా మూడో మనిషికి ఆ విషయాన్ని తెలియనివ్వరు. అంత నిక్కచ్చిగా ఉంటారు ఈ రాశివారు. ఇక వీరికి విదేశీ ప్రయాణాలు కూడా తగిలే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే వీరికి ఈ సమయంలో అంటే ఈ నెలలో కొన్ని ప్రయాణాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో కొన్ని స్వల్ప గాయాలు తగిలే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు బండిలో ఒక వెల్లుల్లిపాయను పెట్టుకోండి. లేదా అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకుమను పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏంటి అంటే మీకు చిన్న చిన్న ప్రమాదాలు ఏవి కూడా జరగకుండా ఉంటాయన్నమాట. ఈ ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. కార్లో వెళ్లేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి. రోడ్డు మీద అటు ఇటు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా చూసుకొని రోడ్డు దాటే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంచెం స్వల్ప గాయాలు తగిలే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి ఇదొక్కటి మాత్రం మర్చిపోవద్దు. అమ్మవారి కుంకుమను ధరించండి. ఆంజనేయ స్వామి కుంకుమను కానీ, అమ్మవారి కుంకుమను కానీ, ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించడం వల్ల మీకు ఎటువంటి ప్రమాదాలైనా సరే తప్పే అవకాశం ఉంది. ఇక మీ ఇంటికి ఏదైనా గోమాత వస్తే గోమాతకు తినిపించడం కానీ, బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని తినిపించడం కానీ, ఇంకా గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేయటం, గోమాత వెనుక భాగాన్ని తాకటం చేస్తూ ఉన్నా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. మీరు చేసే పని పట్ల కూడా మీకు అద్భుతంగా కలిసొచ్చే అవకాశం అయితే ఉంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఒక్క గోమాతను నమస్కరించుకుంటే చాలు మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. మీలో ఉన్న సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి. మీకేమైనా అప్పులున్నా కూడా ఈ అప్పులు అనేవి ఈ నెలలో తీరిపోయే అవకాశం అయితే కనిపిస్తుందండి. మీకు ఓవరాల్ గా చూసుకుంటే ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల కూడా మీకు చెడు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ఎక్కువగా ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు. సో చూశారు కదండి, ఈ నెల 10, 11, 12 తేదీలలో మకర రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉన్నాయో మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. అలాగే మీరు చేసుకోవలసిన పరిహారాలు చేసుకుంటూ మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మకర రాశి వారు ఉంటే ఈ వీడియోని వారితో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తాయి.